ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం జూలై నెల ఎలా ఉంటుంది 12 రాశులకి అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రధానమైనటువంటి గ్రహాల్లో జూలై నెలలో గురుడు కర్కాటక రాశిలో, మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు, మరి రవి ఆయన తులారాశి కర్కాటక రాశుల్లో సంచారం ఉంటుంది. అయితే మరి ప్రస్తుతం బుధుడు కూడా మనకి మిథున రాశిలోనే ఉన్నాడు. ఇటువంటి గ్రహాల యొక్క సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. కుజుడు వృషభం మిథునంలో ఉంటాడు. చేత ప్రతి పని యందు కూడా చాలా శ్రద్ధ అనేది ప్రతి వ్యక్తికి అవసరం. గ్రహాల యొక్క సంబంధాలు తెలుసుకుని తద్వారా అనుకూలంగా ఉన్నప్పుడు వేగంగా వెళ్ళడానికి, కాస్త ప్రతికూలంగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ మనం వెళ్ళాలి. గోచారాన్ని బట్టి ఈ ఫలితాలు ఉంటాయి. అంటే ఖగోళంలో ఈ జూలై నెలలో గ్రహాలు ఎలా ఉన్నాయి, ఆ గ్రహముల యొక్క బలాన్ని బట్టి ఆ రాశిలో జన్మించిన వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి సప్తమంలో గురుడు, మరి షష్ఠ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, చాలా గ్రహాలు అనుకూలతగా ఉన్నాయి. ఈ మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని, కార్యసిద్ధి, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం, కుటుంబ ఆర్థిక సంతానపరమైన డెవలప్మెంట్స్ ఉండడం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం, ప్రతి పని కూడా శ్రద్ధగా చేయడం, ఇవన్నీ కూడా నియమనిష్టలు పాటించినట్లయితే తప్పకుండా సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. శుభరూపమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. చాలా కాలం నుండి నిలిచిన భూ గృహ నిర్మాణాది ప్రయత్నాలు ముందుకు పెడతాయి. ఓ ప్లాట్ కొనుక్కోవాలన్నా, ఓ సైట్ కొనుక్కోవాలన్నా అటువంటి ప్రయత్నాలు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ లోపల జ్యేష్ఠ వెళ్ళి ఆషాఢం రావచ్చు, కానీ ఆషాఢమైనా యోగిస్తుంది, శ్రావణమైనా యోగిస్తుంది. అంటే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం, అనుకూలమైనటువంటి గ్రహాలు ఉండడం ద్వారా తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు. ముఖ్యంగా ప్రధానమైన గ్రహాల్లో రవి, శని తృతీయ స్థాన సంచారం, గురుడు సప్తమ స్థాన సంచారం. తద్వారా మీరు విజయం అనేది అందిపుచ్చుకుంటారు. ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయపరమైన గుర్తింపు, వృత్తులపరమైనటువంటి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్, వ్యాపారాత్మకంగా కూడా ఎలక్ట్రానిక్స్, షేర్స్, ఐటీ రంగం, కిరాణా, జనరల్, అలాగే లోహ యంత్ర వాహన వారికి, వీరందరికీ కూడా ఈ మకర రాశి వారికి అనుకూలంగా ఉన్నది. ఈ జూలై నెల పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉన్నది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో ఎక్కువగా శివారాధన చేయండి, విజయం సాధించగలుగుతారు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మీరు బాగా ఆలోచించినట్లయితే ద్వితీయంలో శని, రాశిలో రాహు, గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యం కొద్దిగా ఉంటుంది అంతే. క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా అవుతాయి. ఇందులో విరోధాల్లో పాల్గొంటారు తప్ప మిగిలినటువంటి శ్రమ, చికాకు, అసంతృప్తి, ప్రతి పని ఆటంకము, చిన్న చిన్న సమస్యలు, ఇవన్నీ కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. అంచేత మీ ఆలోచనలతో ముందుకు వెళ్ళండి, విజయం సాధించండి. అంచేత దూరం నుండి మీకు శుభవార్తలు అందుతాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభించే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంచేత ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయపరమైన సమస్యలు తగ్గుతాయి. వృత్తులపరమైనటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయి. నూతనమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు, విజయం సాధించుకోగలుగుతారు.
మీ యొక్క ఆలోచన విధి విధానాలన్నీ కూడా చాలా కరెక్ట్గా ముందుకు వెళ్ళగలిగేటువంటి పరిస్థితులు మీకున్నాయి. ఈ కుంభరాశి వారికి అసంతృప్తి, చికాకు, శ్రమ, ఎక్కువ వ్యయము, చాలా కాలం నుండి నిలిచినటువంటి పనులన్నీ కూడా వేగవంతం కాకపోవడం వల్ల కాస్త అసంతృప్తి ఉన్నా కదిలికలు అనేవి బయలుదేరితే కొంత ఆశాజనకంగా కనబడుతుంది. తప్పకుండా మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత సంఖ్యల్లో ఈ రాశి వారి 8వ నెంబరు 5, 6, 8 నెంబర్లు వాడండి. గ్రీన్, తెలుపు, లైట్ బ్లూ కలర్లు వాడండి. జమ్మి చెట్టు ఎక్కడైనా ఉంటే చూడండి, ప్రదర్శనలు చేయండి. శనివారం నాడు తైలాభిషేకం చేయండి. శనివారం నాడు తిలదానం చేయండి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆంజనేయ స్వామిని కూడా పూజిస్తారు. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా మంచిదే. తమలపాకుల మీద ఓం శ్రీరామ శ్రీరామ అని మీరు సింధూరం నెయ్యితో కలిపి రాయండి. అటువంటి ఆకుల్ని 27 కానీ 54 కానీ ఒక దండగా కట్టి హనుమంతుడికి వెయ్యండి. తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. మీనరాశి. ఈ మీనరాశి వారికి పంచమంలో గురుడు. కుటుంబార్థిక సంతానపరమైన డెవలప్మెంట్స్ బాగుంటాయి. శని దోషం ఉన్నప్పటికీ గురు బలం ఉండడం ద్వారా విజయం సాధించగలుగుతారు. గత 2-3 నెలల కంటే ఈ జూలై నెల అనుకూలమైన వాతావరణం ఉంటుంది. క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. ఆత్మస్థైర్యం బాగుంటుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలత. వివాహాది శుభప్రయత్నాల్లో ముందుకు పెడతారు. ఫ్లాట్ కొనుక్కోవడం కానీ, ఒక సైట్ కొనుక్కోవడం కానీ, ఇటువంటి విషయాలు కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే ఈ రాశి వారికి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. ఒక పని 3 సార్లు మనం తిరగాలని అనుకోవాలి. పార్ట్నర్షిప్ విషయంలో, లైఫ్ పార్ట్నర్ విషయంలో నిదానంగా ఉండడం చాలా మంచిది. అంటే క్రయ విక్రయాదులు కూడా ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాం. ఏదో ఆటంకాలు రావడం, ఇవాళ జరగవలసిన పని 3 రోజులకు కానీ జరగదు. మనం ఇలా అయిపోతుంది అనుకుంటాం, అవుతుంది, కానీ శ్రమతో అవుతుంది. ఈ విధమైనటువంటి శ్రమ, చికాకు, అసంతృప్తి మిమ్మల్ని వేటాడుతూ ఉంటుంది. చేత దేనికి భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. ఈ యొక్క మీనరాశి వారికి అఖండ ఐశ్వర్యాభివృద్ధి అన్నట్లుగా సమయానికి ధనం మీ చేతికి అందుతుంది. ఎలా చేయగలం, ఏమిటి అనే ప్రశ్నలు వస్తాయి. వచ్చేప్పటిగా ధనం చేతికి అందడంతో తప్పనిసరిగా మీరు ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. అలాగనే దూరం నుండి నూతనమైన వ్యక్తులు పరిచయాలు ఏర్పడతాయి. వారి సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. తప్పనిసరిగా ధైర్యంగా వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 3, 4, 9 నెంబర్లు వాడండి. రంగుల్లో ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్ వాడండి. ఆరాధనలో శనివారం నియమం పెట్టుకోండి. శనివారం నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి. మీకు ఏ ధాన్యం వీలైతే ఆ గ్రహం దగ్గర ఆ ధాన్యం పెట్టి దండం పెట్టుకోండి. శనివారం నాడు 9 సార్లు ప్రదక్షిణం చేసి తిలదానం చేయడానికి ప్రయత్నం చేయండి. శనీశ్వరుడి యొక్క తైలాభిషేకాలు చేస్తూ ఉండండి. తద్వారా విజయం సాధించగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.